హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి గంగాని. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని చెప్పి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మీతో పాటు నేను కూడా బాగుండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే, చాలా రోజులు అయిపోయిందండి నేచర్తో మాట్లాడి, మీతో మాట్లాడి చాలా రోజులు అయిపోయిందనమాట. సరదాగా మన ముందు వీడియోలో అయితే చాలా ఉంటాయండి నేచర్ గురించి. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, సడన్గా ఒక్కసారి మబ్బులు పట్టుకొచ్చేసింది అండి. సడన్గా చేంజ్ వచ్చేసింది అనమాట వాతావరణంలో. మబ్బులు కమ్ముకొచ్చేసేసి వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. చాలా ఆనందం అనిపించింది. ఈ రెయిన్ గురించి మీతో ఒక చిన్న విషయం చెప్పాలనే ఆలోచన కూడా నాకు వచ్చిందనమాట. సో అందుకని వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ఈ రెయిన్ అనేది, ఈ వర్షం మూలాన ఆనందము ఉంది, అలాగే దుఃఖం కూడా ఉందన్నమాట. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని ప్రకృతి వైపరీత్యాలు మనందరికీ తెలిసినవేనండి. అంతకుముందు వాయనాడు, తర్వాత రీసెంట్గా చైనా, ఇంకా కొంచెం ముందుకొస్తే మన విజయవాడ, సింగినగరే కానీ, బాంబే కాలనీ, ఇలా చాలా పెద్ద ప్రమాదాలు జరిగినాయి అనమాట. అందుకనే ఒక్కొక్కసారి వర్షం అంటే కూడా చాలా భయమేస్తుంది అనమాట. ఇది ఎక్కువ వర్షం పడుతుంది కదా అని చెప్పేసి ఆనందపడతాకి లేదు, అటు తక్కువ పడుతుంది కదా అని చెప్పేసి బాధపడతాకి లేదు. ఈ వర్షం వలన ఇంత బాధ ఉందనమాట. పడిందని సంతోషించే లోపలే ఒక్కసారే వాతావరణాన్ని మార్చేసి అసలు చాలా వాతావరణంలోనే చాలా గందరగోళం జరిగిపోయే పరిస్థితుల్లాగా అయిపోయిందనమాట ఈ వర్షం వలన. సో అది పడతా ఉందండి. నేనైతే టీ అయితే పెట్టుకున్నాను ఈ చల్లటి వాతావరణానికి. మా చెట్టుకి ఫస్ట్ టైంగా పూసిందండి. 100 వరాల చెట్టు తీసుకొచ్చి అయితే పెట్టడం జరిగిందనమాట. ఆ చెట్టుకి చక్కగా 100 వరాల పువ్వు అయితే పూసిందనమాట. అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. చాలా సంతోషం అనిపించిందండి. రీసెంట్గా జరిగిన మన విజయవాడ వరదలు అయితే అసలు ఇప్పటికీ ఇంకా కోలుకోలేదండి జనం అయితే. చాలా బాధాకరమైన విషయం అది. మనం సాయం చేసే స్తోమత అయితే మనకు లేదులే, కానీ వాళ్ళ గురించి ప్రేయర్ చేసే స్తోమత, శక్తి అయితే నాకుందనమాట. మా అందరి గురించి ప్రేయర్ చేద్దాం అనే ఉద్దేశం అయితే నాకు ఎప్పటి నుంచో ఉందండి. మన ముందు వీడియోలో కూడా నేను ఈ మాట తెలియపరుస్తాం అయితే జరిగింది. సో ఈ ప్రకృతిని మనం బాధ పెట్టకూడదనమాట. ప్రకృతిని బాధ పెడితే దీని విలయతాండాన్ని మనం చూసి తట్టుకోలేమన్నమాట. అట్లా ఉందన్నమాట ఇప్పుడు ప్రజెంటు. నిజంగా అండి, వాయనాడు అయితే విపరీతంగా అసలు ఎంత మంది జనం, ఎన్ని కుటుంబాలు, ఎంత అసలు చాలా ఘోరం అనమాట. అదైతే అది చాలా బాధ. అది మనం ఎవ్వరం కూడా వాళ్ళ కుటుంబాలకి తీరని లోటు అనమాట. ఎవ్వరు కూడా మనం ఎంత చెప్పినా సరే అది ఒక ప్రకృతి వైపరీత్యం అనమాట. సో మనం ఏం చేయలేము. వాళ్ళ గురించి బాధపడటం తప్పితే, అలాగే ప్రేయర్ చేయడం తప్పితే. మాటల్లో పడి నేను టీ సంగతి కూడా మర్చిపోయాను అనమాట. సో టీ అయితే చక్కగా కాగిపోయినాయి, మరిగిపోయినాయి కూడా అండి. ఇక టీ అయితే మనం చక్కగా గ్లాసులో అయితే వడపోసేసుకున్నాను. ఇక బయటకు వచ్చాను అనమాట. మరొకసారి మీకు ఈ వర్షాన్ని చూపిద్దామని చెప్పేసి. అలాగేనండి, ఇంకో విషయం ఏంటంటే, అసలు రామచిలకలండి చూడండి, మీకు వినిపిస్తుంది కదా, ఎంత ఆనందపడుతున్నాయో అంటే. వాళ్ళ దాదాపు ఈ రెయిన్ తగ్గిన 3rd డే నుంచి అసలు ఎండలు విపరీతంగా ఉన్నాయన్నమాట. ఎండలు అయితే మరి ఆ ఎండలకి ఆ పక్షులు అనేవి మరి తట్టుకోలేవు కదండి. ఒక్కసారి వాతావరణం మారిపోయి కూల్ అవడంతో వాటి ఆనందానికి అవధులేవండి నిజంగా. వాటి కలకలలు అసలు అయితే ఇట్లా అసలు ఎంత చక్కగా అవి అరుస్తుంటే చాలా ముద్దొస్తున్నాయి అనమాట. అందుకని నేను ఆ వీడియోని కూడా తీయడం జరిగిందనమాట. చాలా కోలాహలంగా ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకి, ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి తిరుగుతున్నాయి అవి. అసలు చాలా ఆనందంగా వేప చెట్లు అన్నీ ఒక ఫ్యామిలీగా ఆ వేప చెట్టు మీద కూర్చొని బాగా అరుస్తున్నాయి అనమాట. సో చాలా సంతోషంగా ఉందండి అవి అట్లా అరుస్తుంటే. చాలా సంతోషంగా ఉందన్నమాట. సో ఇది చాలా రోజులు అయిపోయింది. ఈ వీడియోని మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించిందండి. అందుకని ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. చాలా కూల్గా అయిపోయింది వాతావరణం అయితే. చాలా సంతోషంగా ఉంది. ఇలాగే నన్ను ఆదరించండి, ఇలాగే సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలతో మేము ముందుకు రావాలనుకుంటున్నాను. మాటల్లో పడి మర్చిపోయానండోయ్. ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే, ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అంతటిని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా అండి? చాలా ఆనందం. ముందులో అసలు అవి చూడండి, ఆకాశంలో అవి ఎంత అందంగా విహరిస్తున్నాయో, అసలు ఎంత ఆనందంగా గడుపుతున్నాయో.
నిజంగా అండి ప్రకృతిని మనం బాధ పెట్టద్దు. బాధ పెట్టి ఆ ప్రకృతి విలయతాండాన్ని మనం చూసి తట్టుకోలేమనమాట. సో ప్రకృతిని కాపాడుకుందాం. మళ్ళీ మనం చక్కగా మరొక మంచి వీడియోతో వంటకం వీడియోతో కలుసుకుందాం. ఓకేనా అండి? బాయ్ బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.